వచ్చింది నిజం బాబాయేనా? కన్ఫ్యూజింగ్ గా ఉంది. వెళ్ళి చూడాలి. పిచ్చింది. దీనికి కంగారు ఎక్కువ, క్లారిటీ తక్కువ. వచ్చి ఫేస్ చూడకుండా బతికించింది, లేకపోతే స్టోరీ మారిపోయేది. అయినా 2 క్యారెక్టర్లు ఒకేసారి పోషించటం సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు సుమి. రేపు చూపిస్తా దీనికి సినిమా. ఎందుకిప్పుడు తేడా బాబా గుడికి తీసుకొచ్చాడు? నిన్ను టార్చర్ పెట్టడానికేనే. మా నాన్నమ్మని కొట్టి తప్పించుకున్నంత సులువుగా ఈ తేడా బాబా పెట్టే పరీక్ష నుంచి తప్పించుకోలేదు. ఏంటి నన్ను అలా చూస్తున్నాడు? తేడా బాబా మాత, ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు గుడికి తీసుకొచ్చానా అన్న సందేహమే కదా మీలో కలిగినది. అవును బాబా, నీ కోరిక తీరడం కోసమే మాత తీసుకొచ్చాను. అది నెరవేరాలంటే ఒక పెళ్లి అయ్యి పెద్ద దోషం పోయే ముందు మిగిలి ఉన్న దోషాలను పోగొట్టాలి కదా. ఇప్పుడు చేయబోయేవాడితో కొన్ని పోతాయి. అంటే ఇప్పుడు పిచ్చి పిచ్చివన్నీ చెప్పి నన్ను చంపేయాలని చూస్తున్నారా? నేనేం చేయను, నేను వెళ్ళిపోతాను. అలా మాట్లాడకూడదమ్మా. లేకపోతే ఏంటి జయంతి ఆంటీ, అసలు నాకు దోషాలున్నాయని గ్యారెంటీ ఏంటి? ముందు ఆయన్ని నిరూపించమనండి, చెప్తాను. నేను చెప్పింది కాదనకుండా చేస్తే నిరూపిస్తాను బాలిక. నిరూపిస్తారా? ఆసక్తిని అనుమానిస్తున్నావా బాలిక? బాబా ఆగ్రహించకండి బాబా, నేను మాట్లాడతాను. అమ్మా సామాన్య, బాబాకి కోపం తెప్పించుకో. నిరూపిస్తాను అంటున్నారు కదా, ఒప్పుకో. సరే ఆంటీ, ఒప్పుకుంటాను. కాకపోతే నాతో పాటు సమంత కూడా చేయాలి. అమ్మని భలే కండిషన్ పెట్టావే. నేనెందుకు చేయాలి? దోషాలున్నవి నీకైతే. అవును సామాన్య, నీకే కదా దోషాలున్నాయి, నువ్వే చేయాలి. ఏ, నా దోషం పోవడం కోసం పెళ్లికి ఒప్పుకున్నావు కదా, నేను చేసేది నువ్వు చెయ్యి. అంటే నీకు దోషాలున్నాయని ఒప్పుకుంటున్నావా? అదంతా కాదు, సమంత చేస్తేనే నేను చేస్తాను. మాతా, బాబా, సామాన్య చెప్పేది సబబుగానే ఉంది కదా. పెళ్లికి ఒప్పుకుంది, తను చేసేవి చేస్తే తప్పే ఉంటుంది. చేయమనండి. డుమ్ డుమ్ డిగా డిగా సర్వం ఆమ్యామ్యః. సరే బాలిక, సమంత బాలిక కూడా చేస్తుంది. కాకపోతే నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. రెండిట్లో నువ్వేం చేస్తావో నువ్వే సెలెక్ట్ చేసుకో. చెప్పండి. మొదటిది, కొలను నుంచి 101 బిందెలు నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయాలి. రెండోది, గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు మోకాళ్ల మీద చెయ్యాలి. నీకేం కావాలి? 101 బిందెలు కోనేటి నుంచి తెచ్చేసరికి సచ్చూరుకుంటాను. ప్రదక్షిణలే బెటర్. బిందెలది దానికిస్తే అదే అక్కడ పోస్తుంది. చెప్పుము బాలిక, రెండింటిలో ఏది కావాలి? నేను ప్రదక్షిణలు చేస్తాను బాబా. ఆహా, ప్రదక్షిణాలు నేనే చేస్తాను. స్వామికి చక్కగా అభిషేకం నువ్వే చెయ్యి. నేను చేయను. నువ్వే చెయ్యి. నువ్వు చెయ్యి. నువ్వే చెయ్యి. నువ్వు చేయమని చెప్తున్నాను కదా. నువ్వే చెయ్యని చెప్తున్నాను కదా. ఆగండి.
మీ సమస్యకు మార్గం మేం చెప్తాం. చెప్పండి బాబా. చెప్పండి, ఏం చెప్తారు? ఇద్దరికీ ఏ ఇబ్బంది లేకుండా చీటీలు వేస్తాను. ఎవరికి ఏదొస్తే అది చెయ్యండి. ఓకే తేడా బాబా. మా సామాన్యకి ఓకే. సరే. హ, ఎవరు మొదట తీస్తారో తీయండి. నేను ఫస్ట్ ఇస్తాను. తీసుకో బాలిక. తెరిచి చదువు బాలిక. ఏమొచ్చింది సామాన్య? గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు నాకే వచ్చాయంటే 101 బిందెలు సమంతకేగా వచ్చినట్టు చూశారు కదా. దేవుడు నాకు న్యాయమే చేశాడు. నాకు దోషం ఉండుంటే బిందెల చీటి నాకే వచ్చేది. రాలేదంటే నాకు దోషం లేదు. సరే బాలిక, ముందు నువ్వు ప్రదక్షిణలు చెయ్యి. ఓ, చెప్పింది చేస్తే నిరూపిస్తానన్నారు కదా. సరే, నిరూపించండి, చేస్తాను. ముందు నువ్వు చెయ్యి బాలిక. చేసేస్తా. జయంతి అంటే బాబా, స్టార్ట్ చేయనా? సామాన్య, దేవుడికి దండం పెట్టుకొని మొదలు పెట్టమ్మా. అలాగే ఆంటీ. స్వామి, ఇంతటితో ఈ తేడా బాబా గొడవ నాకు వదిలిపోవాలి. ఆశీర్వదించు. దండం పెట్టుకున్నాను ఆంటీ. ఇక స్టార్ట్ చేయి బాలిక. అలాగే బాబా. ఏంటి సామాన్య? ఆగిపోయేవేంటమ్మా? ఒకటే అయింది కదా. ఆంటీ, ఒకటికి కాళ్ళు ఎంత నొప్పులు పుడుతున్నాయేంటి? దేవుణ్ణి తలుచుకొని కాని అమ్మా. కాని కాని. అలాగే ఆంటీ. దేవుడా, 10 ప్రదక్షిణలున్నాయి, చేయించుకో అయ్యా. నువ్వు ముందు కదులు సామాన్య, నీ వల్ల అవుతుంది. ఏంటి చేయలేవా? చేస్తాను. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో, అమ్మయ్యా, ప్రదక్షిణలన్నీ అయిపోయాయి. కొంచెం పట్టుకుని ఆంటీ, లేస్తాను. అలాగే నెమ్మదిగా. బాబా, నా ప్రదక్షిణలు అయిపోయాయి. మీరు నిరూపిస్తానన్నారు కదా, ఏది? కాస్త ఉండుము బాలిక. సమంతా బాలికది కూడా అవని. బాలిక, నీ చీటీ తెరువుము. ఇంకెందుకు తెరవడం? 101 బిందెలదేగా ఉంటుంది.
నువ్వు తెరిచి చదువు బాలిక. ఉమ్. నూటొక్క బిందెల నీటితో అభిషేకం చేయాలి. మరంతేగా ఉంటుంది. ఆ నీళ్లను సామాన్య తేవాలి. నేను తేవాలా? మోసం ఇదంతా. ఆ, మోసం ఏమీ లేదు బాలిక. రాసి ఉన్నది అదే. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. చీటింగ్ ఏమీ లేదు బాలిక. కావాలంటే నీ చీటీ చదువుము, నీకే తెలుస్తుంది. చదివేగా చేశాను. ఈ బాలిక చదివినట్టు చదువు బాలిక. జయంతి అంటే ఇవ్వండి. ఉమ్, గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు మోకాళ్ళ మీద చేయాలి. తిప్పి చూడుము బాలిక. సమంత చేతిలో కర్పూరం పెట్టుకొని వెనకే రావాలి. ఇది చీటింగా? ఇద్దరికీ న్యాయంగానే వ్యవహరించాను. ఇప్పుడు నిరూపణ అయింది కదా. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఆ బాలిక చదివి నువ్వు చదవలేకపోయావంటే అర్థం ఏంటి? నీకు దోషాలున్నాయనే కదా. నువ్వేమంటావు మాత? నీకున్నాయమ్మా, లేదంటే నువ్వు శామ్లా పేపర్ తిప్పి చదివేసేదానివి కదా. కాబట్టి కోనేరు నుంచి నీళ్లు సామాన్య బాలిక తీసుకొస్తుంది, సమంతా బాలిక అభిషేకం చేస్తుంది. తప్పదా? ఢుమ్ ఢుమ్ డిగాడిగా సర్వం హామ్యామ్య. లేకపోతే తప్పైపోతుంది. నీ దోషాలు పోవు, నీ కోరిక నెరవేరదు. అమ్మో, అంతవరకు మనం తెచ్చుకోవద్దు సామాన్య. నువ్వు తెచ్చేయమ్మా. జయంతి అంటే నా మోకాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. 101 బిందెలంటే నా వల్ల అవుతుందా? కొంచెం కష్టపడమ్మా, రేపు సుఖపడతావు కదా. హ్మ్, రేపు నేను ఉంటానా? అమ్మా వెళ్ళు సామాన్య, వెళ్ళమ్మా. వెళ్తానంటే బిందె ఎక్కడుంది? సామాన్య వచ్చేసింది బాబా. చూశాను మాత. బాలిక, మొదటి బిందె వచ్చింది. అభిషేకం మొదలుపెట్టు. తొందరగా తీసుకో శామ్. అందించు బాలిక. హా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బిందిచ్చే బాలిక. ఇంకా 100 తేవాలి. అమ్మో, ఒకటికైనా పని అయిపోయింది, ఇంకా 100. కొంచెం తగ్గించకూడదా బాబా? దోషాలు పెరుగుతాయి, పర్వాలేదా? అమ్మో అమ్మో, వద్దు బాబా, మీరేం తగ్గించుకోండి. సామాన్య తెస్తుంది. అమ్మ సామాన్య, ఓపిక తెచ్చుకో అమ్మా. 100 అని భయపడకు, 100గా అనుకో, అయిపోతే తెచ్చేయమ్మా. ఇదిగో మన కోరిక తీరాలి కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. ఓం నమ శివాయ. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం మామ్యామ్య. ఓం నమ శివాయ. ఇవి ఇవ్వు, తీసుకో అమ్మా సామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఏమ్మా ఏమన్నా ముక్క? ఏ తీసుకో. ఓం నమ శివాయ. సామాన్య ఓం నమ శివాయ. అది తీసుకోమ్మా. ఓం నమ శివాయ. 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 ఓం నమ ఓం శివాయ. నమ శివాయ. అమ్మయ్య అయిపోయాయి బాబా. అభిషేకము అయిపోయింది. నేను అయిపోయాను. ఇక నా వల్ల కాదు. నేను నిలబడలేకపోతున్నాను. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. అమ్మ సామాన్య, ప్లీజ్ ఆంటీ, నేను అక్కడ కూర్చుంటాను. ఓం నమ శివాయ. మాత, దుష్టగ్రహ ప్రభావము పర్వాలేదు. ఈ అమ్మాయికి పట్టిన దుష్టగ్రహాలు ఎప్పుడు పోతాయో ఏంటో. అవి పోయే టైంకి అవి పోతాయి. పదండి, మనం దైవ దర్శనం చేసుకుందాం. బాబా, బాలిక, నేను సామాన్య దగ్గరే ఉంటాను. పాపం తనొక్కతే ఉంది. వెళ్తాను. జాగ్రత్త బాలిక. ఆ బాలికలో దుష్టగ్రహాలు చాలా ఉన్నాయి. మనం వెళ్దాం, పదండి. పదండి బాబా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా, అమ్మో, మోకాళ్ళ నొప్పులు. 101 బిందెలు మోసేసరికి చేతులు లేవడం లేదు. అబ్బా. సామాన్య, ఏంటి టోటల్ బాడీ పెయిన్సా? హ, ఏం ఎంజాయ్ చేస్తున్నావే? నన్ను ఏడిపించి నవ్వుతున్నావా? నిన్ను వదలనే. ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. బాబా నీ దోషాల్ని పోగొడుతున్నా నువ్వు మారడం లేదు, ఆయన్ని నమ్మడం లేదు. నమ్మకం కలిగింది సమంత. నువ్వు వాణ్ణి బుట్టలో వేసుకున్నావు. ఒక పక్క సూర్య కావాలంటూనే బాబాతో తిరగడానికి సిగ్గులేదు. తప్పుగా మాట్లాడవంటే గుడేని కూడా చూడ్ను. జాగ్రత్త, నేను ఆయన శిష్యురాల్ని. ఆ, అదే తేలుస్తా. నా చేత మోకాళ్లతో నడిపించి 101 బిందెలు మోయించారు కదా. నన్ను పెట్టిన బాధ మిమ్మల్ని పెడతా. ఈ లెక్క సెటిల్ చేస్తా. లెక్కల్ని తర్వాత ముందు నీ నొప్పుల్ని సెటిల్ చేసుకోపో. పోతానే, పోతాను. నిన్ను వదలను. నా బేబీ ఇంకా కాల్ చేయలేదు, ఫోన్ కూడా చేయలేదు. వచ్చిన తేడాగాడు నిజంగానే సూర్యాను తేడాగాడు కనిపెట్టలేకపోయిందా?